పొగిడేవారు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. నేటి మనిషి అదృష్టవంతుడు. హాయిగా కూర్చుని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూ ఉంటుంది. ఎంత మంచివారికైనా ఎంతటి గొప్పవారికైనా విమర్శల బాధ తప్పదు. సింహానికైనా ఈగల బెడద తప్పదు కదా. ప్రాణం అనుకున్న వాళ్ళే ప్రాణం పోయేలా బాధ పెడుతుంటే ఏం చెయ్యాలి? ఒంటరిగా కూర్చొని ఏడవడం తప్ప. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పొయ్యొచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళు కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. ఒంటరిగా ఉండాలనుకునే వారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతిబంధానికి ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమని విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. ఇచ్చిన రూపాయితో సంతృప్తి పడి పక్కకు పోకుండా ఇంకా ఇవ్వమంటూ వెంటపడే యాచకుని చూసి మనం ఎలా విసుగుతో దూరంగా వెళ్తామో, అంతులేకుండా కోరే మన కోరికలను చూసి దేవుడు కూడా అలాగే దూరంగా వెళ్తాడు. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. అదే జీవితం. ఈ జీవితం అందంగా చెక్కిన శిల్ప కాదు, మనమే దాన్ని అందంగా మలుచుకోవాలి. ఏ విద్యను అయినా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికిరాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు కదా. ఇలాగే పనికిరాని బంధముని త్రుంచి పారేయకండి. బంధం ఎప్పుడు బంధనం అవ్వదు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్త సుమా. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణం నేర్చుకో. ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉంటే బాగుండేది కదా. మొదట్లో ఎక్కువగా ప్రేమించడం, కొన్నాళ్ళు అయ్యాక ప్రేమ చూపించలేకపోవడం, తరువాత ప్రేమిస్తున్నట్టు నటించడం ఎందుకు? మరి ప్రేమించడం ఎందుకు? బద్ధకమే నీ అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. చీకటి అని తెలిసి కూడా మన కళ్ళని తెరుచుకొని వెలుగువైపు పయనిస్తాము. అలాగే ఓటమి అని తెలిసినా ప్రయత్నిస్తూనే ఉందాం, విజయం అనే వెలుగు కనబడేదాకా. పుట్టుక ఇతరులు ఇచ్చారు, పేరు ఇతరులు పెట్టారు, చదువు ఇతరులు చెప్పారు, సంపాదన ఇతరులు ఇచ్చినదే, గౌరవం ఇతరులు ఇచ్చారు, మొదటి స్నానం ఇతరులు చేయించారు, ఆఖరి స్నానం ఇతరులు చేయిస్తారు, అంత్యక్రియలు ఇతరులు చేస్తారు, మరణాంతరం నీ వస్తువులు అస్థి ఇతరులు తీసుకుంటారు. మరి ఎందుకు నేను నాది అని అహంకారం? అహం వీడితే పెరుగుతుంది సహకారం. ఎదుటివారి కన్నీటిని చూసి నువ్వు ఆనందించాలనుకుంటే ఆ క్షణమే నువ్వు మనిషిగా మరణించినట్టే లెక్క. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. ఏమి జరిగింది అని ఎవడు అడగడు, ఏమి సాధించావు అని మాత్రమే అడుగుతారు. ఇంతకు ముందు డ్రామాలు నాటకాలు ఆడేవారు ఊర్లోకి వచ్చి వేషాలు వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఒక నటన, వారి నవ్వు ఓ నాటకం,
వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. నిన్ను ప్రేమించేవారు, ద్వేషించేవారు ఇద్దరూ ఉన్నప్పుడే నీ బలాలు, నీ బలహీనతలు నీకు అర్థమవుతాయి. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. తన కోసం బ్రతికేవాడు తగ్గి ఉంటాడు, అందరి కోసం బ్రతికేవాడు తెగించేస్తాడు. భూదేవి తర్వాత అంతా ఓర్పు, సహనం ఉన్నది ఒక అమ్మకే. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే తిరిగి వచ్చేది కాదు. రంగస్థలములో నీవు నేను అందరం పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాడు మనతో ఉన్నారు. అంధకారములో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. గతాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎవ్వరిని అంచనా వేయకూడదు. మన దగ్గర నేర్చుకున్నప్పుడు వాడే రేపు మనకే నేర్పించే స్థాయికి రావచ్చు. వ్యక్తులకి తగిలే గాయాలు వ్యక్తిత్వానికి చాలా బలంగా తయారు చేస్తాయి. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లు దోసిళ్లతో పట్టి ఆనందిస్తుంది. ఈ లోకంలో ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశావా, ఆ కన్నీళ్లు బయటపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. నేను కరెక్ట్ అని అనుకోవడం తప్పులేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. కావలసిన దానికోసం ఆరాటపడితే సరిపోదు, పోరాడాలి కూడా. ఆచితూచి వేసే అడుగు ఆలోచనతో పడుతుంది, కానీ ఆచితూచి వేసేంతలో అక్కడ వేరే పాదం ముందుంటుంది. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖాలు ఎక్కువ. ఎంతమంది వైద్యులు నీ వెంట ఉన్న పరలోక ప్రయాణాన్ని ఆపలేరు. నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే బతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో. ఆ పుణ్యఫలమే కడవరకు నీ తోడు ఉంటుంది. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. కూతుళ్ళ కోసం కష్టపడి మరి లక్షలు పోగు చేసి పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. అదే కొడుక్కు కష్టము లేని ఆస్తినంతా అంటబెట్టి మళ్ళీ ఆ చిల్లర కట్నం కోసం బేరాలాడుతూ ఆశపడతారు. అదే ఇద్దరు ఒకటేనని భావిస్తే కట్నం ఇవ్వవలసిన, పుచ్చుకోవలసిన అవసరం ఉండదని ఇంకెప్పుడు గుర్తిస్తారు. అదృష్టం అంటే ఆస్తిపాస్తులు కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో పాటు కష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండటం. ప్రేమంటే మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు. ప్రేమంటే మనసుతో పుట్టి మట్టిలో కలిసేంత వరకు తోడుగా ఉండేదే ప్రేమ. ఒకప్పుడు నాకు చెప్పులు లేవని ఏడ్చేవాణ్ణి, కానీ ఒక్కసారి కాళ్ళు లేని మనిషిని చూసిన తర్వాత ఏడవడం ఆపేశాను. మనుషుల మధ్య ఆత్మీయత, అనుబంధాలకు బంధువులే అయ్యుండక్కర్లేదు. మనసుకు నచ్చిన వారందరూ ఆత్మబంధువులే. మనకు ఉన్నదానికి అదనంగా ఇంకేదో కావాలి అనే అత్యాశ లేకుండా ఉన్నదానితో సంతృప్తిగా బతకడమే అనేది కళాత్మకమైన జీవితం. ఆకర్షణతో వికసించే ప్రేమ ఆచరణలో వికటిస్తుంది. ఆలోచనతో అంకురించే ప్రేమ 6 కాలాల పాటు నిలుస్తుంది. చేసిన సహాయాన్ని మరిచిపోయిన, మంచిని బలహీనతగా భావించిన, నిర్దోషిపై నింద వేసిన, లేనివాడిని చిన్న చూపు చూసిన, నీది కాని దానిని ఆశించిన ఈ భూమి మీద మనిషిగా నీకుండ అర్హత కోల్పోతావు. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషి దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు. 20 సంవత్సరాలు ఇష్టంగా చదివితే 80 సంవత్సరాలు హీరోలా బతుకుతావు. 20 సంవత్సరాలుకే హీరో అనుకుంటే 80 సంవత్సరాలు జీరో అవుతావు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తేనే తప్ప. ఒకరి తలరాతను మార్చగా
ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషము లేని మనసుతోనే సాధ్యం. ఒక్కసారి శ్రీరాముడు ఆంజనేయుని ఇలా అడిగాడు, మారుతి, నువ్వు నన్నేలాంటి భావముతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఇలా అన్నాడు, రామచంద్ర, నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు. నేను నీ అంశను, నువ్వు ప్రభువి, నేను దాసుణ్ణి. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. రాత్రి అయితే నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అన్న ఆలోచన, పగలైతే ఆ ఆలోచనకు సరిపడే సంపాదన కోసం ఎక్కడికి పరిగెత్తాలా అన్న సంకోచం. ఓ సగటు సామాన్యుని జీవిత చక్రం. గుర్తుంచుకో, నీ కష్టాన్ని ఇక్కడ ఎవ్వడూ గుర్తించడు, ఫలితాన్ని చూస్తారు అందరూ. ఎంత తెలివిగా గమ్యాన్ని చేరవన్నదే ముఖ్యం. నవ్వించే పరిచయాలు కొన్ని, ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు కొన్ని, వికసించే పరిచయాలు కొన్ని, కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలే అన్నీ. విత్తనం మంచిది అయితే ఎక్కడ విసిరేసినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిది అయితే పనిగట్టుకుని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఒక మృదువైన మాటతో ఒక క్షణం బాధను తగ్గించవచ్చు. ఒక కఠినమైన మాటతో మర్చిపోలేని గాయం చేయవచ్చు. పని ఉంటే పలకరింపులు, లేకుంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగిలేసే రకం. నేటి మనిషి తీరు ఇదే. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షిగా ముందు గర్వంగా తలెత్తుకొని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. ఏ ఒక్కరూ అన్ని విషయాలలో చెడ్డవాళ్ళు కాదు. వారిలో మంచిని మాత్రమే చూస్తే వారిలో చెడ్డ లక్షణాలను మనం కొంత తగ్గించినట్టే.